ఆశీర్వదించండి మావయ్య. అరే ఇప్పుడు పసిపాప గడ్డే పసిదానివి, వంగకూడదమ్మా. వెళ్ళి కూర్చో. ఆ జాగ్రత్త. ఏంటి శివరామరాజు గారు, మీరే ఇంత లేటుగా వస్తే ఎలా? పండేంటి బిడ్డలు కనమ్మా. బాగున్నావరా? రాదునా ఏంటదినా? మెళ్ళో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? అందరూ ఏమనుకుంటారు? మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. నీకు పర్వాలేదు, కానీ ఇలా వస్తే నాకే కదా అవమానం. సరే సరే, త్వరగా వెళ్ళండి. అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు. ప్లేటు మర్చితే ఏమిట్రా నీ పెళ్ళాం? అదే నా నీకేంటి అంత తొందర? కొంచెం వెయిట్ చేయలేవా? మీ రండమ్మా. మనం ఒకరోజైనా ముందు రాలేదని కోపం ఉన్నాయా? అమ్మా జానకి, నువ్వు వెళ్ళి గంధం పోయమ్మా. ఏంటమ్మా కోపంగా ఉన్నావు? కోపం కాదు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అలా చూడు, ఈ మాత్రం చూడదలు తెస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి? మేము తెచ్చాము అని గొప్పలు చెప్పుకోవడానికా, లేక 10 మందిలో నన్ను అవమానించడానికా? ఇందులో అవమానం ఏముందమ్మా? మా వల్ల చేయగలిగిందే చేశాం. మీరు చేయగలిగింది ఇంతే అని నాకు తెలుసు. నేనేమన్నా చేయమని అడిగానా? ఇలా ఎందుకు చేశారు అని అడుగుతున్నాను. సరే తప్పే, అందరూ చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ ఉండమ్మా. నన్నెవరూ చూడటం లేదు, మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు. ఇన్నాళ్ళకి మా మావగారు మారి మీరు చేసే స్థితిలో లేరని తెలిసి పుట్టింట్లో చేయాల్సిన సీమంతాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నారు. మిమ్మల్ని పిలవకపోతే బాగుండదేమోనని పిలిచారు. అది అర్థం చేసుకుని మూడో మనిషికి కనపడకుండా 4 అక్షింతలు వేసి తినేసి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోతాం. చాలా సంతోషంగా ఉందమ్మా. రే, ఇంకా చూస్తారేంట్రా? మీ ముచ్చట కూడా తెలియదుగా. రండిరా. రే, ఇప్పుడు స్వాతి అతి సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా, కోటీశ్వరుడైన నరేంద్రవర్మ గారి కోడలు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ అవమానంతో బాధపడతారా. రండిరా, రండి. గారు ఆగండి, చిన్న పిల్ల ఏదో తెలియక మాట్లాడింది, క్షమించి ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటారండి? ఆశీస్సులు మనసులోంచి రావాలి. తనున్న మాటలకు మనసే చచ్చిపోయింది. ఆశీర్వదించే శక్తి లేదండి. రండిరా. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వెళ్ళదని చెప్పమ్మా. వాళ్ళని వెళ్తే వెళ్ళనివ్వండి, మనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా. కనీసం ఆశీర్వదించి వెళ్ళమనమ్మా. వాళ్ళ ఆశీస్సులు నాకేం అక్కర్లేదు, మీరు ఆశీర్వదిస్తే చాలు. చెల్ల ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంది కదన్నయ్య. ఏంట్రా నేర్చుకునేది? ఒక బిడ్డకి తల్లి కాబోతుంది, ఇప్పుడైనా మాట్లాడటం తెలుసుకోపోతే ఎలాగా? ఆ కోపం చూస్తుంటే స్వాతికి బాగా పుట్టేట్టున్నాడు మామయ్య. మీరు మారర్రా. చెల్లెలు పేరెత్తితే చాలు పొంగిపోతారు. స్వాత అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కావట్లేదురా. మన చూసినప్పుడల్లా ఆనందంతో తన కళ్ళలో నీళ్లు కనిపించే, కానీ ఈ రోజు మాత్రం వెదురు కనిపించింది. కొంచెం బండా బాబు. స్వాతి, ఏమైందిరా? ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవు అని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందిరా? మా ఆయన మా మావయ్య మీ ఆస్తి అంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు. తర్వాత తెలిసింది అదంతా నాటకం అని. డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ తెలిసే నేను మిమ్మల్ని తిట్టి పంపించేశారు. అవి మాటలు వాళ్ళు మాట్లాడుంటే మీరు ఎంతో బాధపడేవారు. నా అన్నలకి ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ 10 మందిలో మీకున్న గౌరవం పోకూడదన్నయ్యా. అందుకే అలా మాట్లాడాను. తప్పైతే క్షమించండి. మేము నేను తప్పుగా అనుకుంటే కదమ్మా క్షమించడానికి. మీ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా ఉంటానన్నయ్యా. ఆశీర్వదించండి.
కోసం తెచ్చిన గాజులేవి? అవి వేసుకోటానికి నా బంగారు గాజులన్నీ తీసేసి వచ్చాను. ఉండమ్మా, తీసుకొస్తాను. నా కోసం తెచ్చిన పిండి వంటలేవి? అమ్మా స్వాతి, అన్నయ్యలు ఉన్నదంతా నీకు ఇచ్చి ఏమీ లేకుండా బతుకుతుంటే బాధపడేవాడినమ్మా. కానీ ఇప్పుడు అర్థమైంది తల్లి, నీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా సరిపోదమ్మా. స్వాతమ్మా, ఇందాక నీ మనసు తెలుసుకోలేక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందంతా వాగానమ్మా. నన్ను క్షమించు తల్లి. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. మా అన్నయ్య పెళ్లి చూసి వెంటనే వచ్చేస్తారు. ఇంకెప్పుడు ఆయన గుమ్మ దొక్కను. నేను వెళ్ళకపోతే మా అన్నయ్య పెళ్లి చేసుకోడు. నేను వెళ్ళి స్వాతిని తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. నువ్వు కూర్చోరా, నువ్వు ఏర్పాట్లు చూసుకోరా. అన్నయ్య, ఏంటి మండుతోందా? నాకు కూడా మండుతోంది. కాల్లో కాదు, గుండెల్లో. ప్రతిరోజు ఇలాగే చిత్రవదలు అనుభవించాలి. అది చూసి మీ అన్నలు కుళ్ళి కుళ్ళి చావాలి. నా పగ చల్లారని. పెట్టరావాత నా చెల్లెలి పాదాల మీద ఇరపరాట్లతో వాతలు పెడతావా? నా పెళ్ళాం నా ఇష్టం. అవసరమైతే చంపేస్తాను. అడగడానికి కడుపుతో ఉన్న భార్యకి కుంకుమ పూ తినిపించే భర్తను చూసా గాని నెలలు నిండిన భార్య రక్తం కళ్ళ చూసే భర్తను నిన్నే చూస్తున్నారా? నాకెవరో శత్రువులు ఉండరు. వన్స్ ఎవరైనా శత్రువుగా డిసైడ్ అయ్యానంటే ఇంకా నాకు వేరే పని ఉండదు. అంతం చేయటం తప్ప. నేను ఏదైనా ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. మిమ్మల్ని నా శత్రువు అనుకునే అవకాశం నాకు ఇవ్వకండి. నువ్వు మాకు శత్రువేరా శివరామరాజు? నువ్వు ఒక్కడివే. వేసేట్రావని
పట్టుకోండి. రావే. ఆగండ్రా, మీలో ఎవరు చేయలేపినా దీని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను. అన్నదమ్ముల ముగ్గురిని చంపేయండ్రా. నువ్వు కట్టిన తాళిపట్టు నా మెళ్ళ వేలాడుతుందని పొగడుతూనేగా వాళ్ళని అలా బాధపడుతున్నారు. అగ్ని సాక్షిగా నీ వెనక నేను 7 అడుగులు నడిచానన్న అనుసుతోనే కదా నా వాళ్ళని నాకు కాకుండా చేద్దామనుకున్నా. ఇప్పుడు నువ్వు నా భర్తవి కాదు, నేను నీ భార్యని కాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రే, నీకంటే నువ్వు కట్టిన ఈ పసుపు తాడు కంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ దేవుడి కంటే నాకు మా అన్నయ్యలే ముఖ్యం రా. ఎవయ్యా పెద్ద మనిషి, ఇంతకాలం నన్ను నానా రకాలుగా హింసించినా మిమ్మల్ని మా అన్నయ్యలు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఎన్ని చావు దెబ్బలు కొడుతున్నా పెద్ద విప్పకుండా అలా విగ్రహాల్లో ఎందుకు నిలబడిపోయారో తెలుసా? కారణం నేను నోరు విప్పి ఒక్క మాట మీ గురించి చెడుగా చెప్పుంటే మిమ్మల్ని కాదు మొత్తం మీ వంశాన్ని సర్వనాశనం చేసేవారు. ఇందాకేమన్నా శివరామరాజు నువ్వు ఒక్కడివి ఏం చేస్తావని కదా అన్నావు. వేయ్, దమ్ముంటే ఇప్పుడు వాళ్ళ మీద చేయవే. వేరా, మా అన్నయ్యని పట్టుకొని వచ్చేలా కొట్టించారు. అసలు మీరు మనుషులేనా? ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నా మీద కోపమా? ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇది ఇలా చేసిందేంటా అని చూస్తున్నారా? నేను సంతోషంగా ఉండాలనే కదా మీరు ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. నేను ఇంటి కోడలుగా సంతోషంగా బతకలేను, మీకు చెల్లిగానే బతుకుతానన్నయ్య. మంచి మనసు లేని మనుషుల మధ్య నేను ఉండలేను. మీతో తీసుకెళ్ళండి, అదే మీ చెల్లెలు స్వాతిలాగా.